అదిగో వస్తున్నారు. కూర్చో చిట్టి, కూర్చో. కాంతమ్మ, డబ్బులు పోయాయని బాధపడకు. మా వీరనారాయణకి తెలిసిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉన్నాడంట. ఆయనతో మాట్లాడి మళ్ళీ ఆ డబ్బు తిరిగొచ్చేలా చేస్తాడు. అవును కాంతమ్మా, ఇప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్తో మాట్లాడాను. ఆ డబ్బు నగలు నువ్వెలా సంపాదించావో చెప్తే ఆ ట్యాక్స్ కట్ చేసుకుని మిగతా డబ్బులు తిరిగిచ్చేస్తారు. నిజమా బాబుగారు? నిజమా? నిజంగా నా డబ్బు తిరిగిచ్చేస్తారా? 100% ఇస్తారు. కాకపోతే ఆ డబ్బు ఎలా వచ్చిందో నువ్వు చెప్పాలి. వ్యాపారం చేస్తే వచ్చింది బాబుగారు. ఏ వ్యాపారం చేసావో, ఎక్కడ చేసావో, ఎలా చేసావో ప్రూఫ్స్ నాకు పంపించు. నేను ఆయనకు పంపిస్తాను. నీ డబ్బులు వెనక్కి తిరిగి వచ్చేలా చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. మీ రుణం ఈ జన్మకి తీర్చుకోలేనండి. చూసావా కాంతమ్మత్త, మనం కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడికి పోదు. అవునమ్మా, చాలా బాగా కష్టపడ్డారు జనాల రక్తం పీల్చి. రేయ్, తిన్నింటి వాసాలు లెక్క పెట్టే నీచ నికృష్టుడివిరా నువ్వు. ఈ ఫంక్షన్ అవ్వనివరా, నీ సంగతి చెప్తాను. ఇప్పుడు మా నాన్న ఏటన్నాడు? ఆయన మీద మండిపడుతున్నారు. ఏయ్, ఫంక్షన్ అయ్యేదాకా నోరు ముయ్యండన్నానా? మూసుకొనుండండి. అలాగే. కోకిలమ్మ, జరగాల్సిన తంతంతా చూడు. అమలత, నువ్వు చిట్టమ్మ దగ్గరికి వెళ్ళి పుట్టబోయే బిడ్డకి ఏం పేరు పెడతావో అడుగు. అప్పుడైనా నిజాలు బయటికి రావచ్చు. అలాగే బాబాయ్. వెళ్ళు. అక్క, నీకు బిడ్డ పుడితే నేను పిన్నినవుతాను కదూ? అవును చెల్లి, నీకు బిడ్డ పుడితే నేను పెద్దమ్మనవుతాను. అవునక్క. అది సరే, నీకు అబ్బాయి పుడితే ఏం పేరు పెడతావు? పిల్లలకి తాతల పేర్లు, పూర్వీకుల పేర్లు పెడతారు కదా, అలా. అవును, నాకు కొడుకు పుడితే శంకర్ నారాయణ అని పెడతాను. చూసావమ్మా, శంకర్ నారాయణ అని పేరు పెడుతుందట. అవునరా. మరి కూతురు పుడితే ఏం పేరు పెడతావు? ఇంకెవరి పేరు ఎడతాను? మా అమ్మ పేరే ఎడతాను. అదే, మీ అమ్మ పేరేంటి? సౌందర్య. ఏంటమ్మా, కొడుకు పుడితే శంకర్ నారాయణ అని పేరు పెడతావా? కూతురు పుడితే సౌందర్య అని పెడతావా? అంటే ఫైనల్గా నువ్వు మా జమీందారి వారసురాలివని ఒప్పేసుకున్నావన్నమాట. వచ్చి బాబాయ్, బాబాయ్ మా సెల్లె కలిసి నన్ను ఇలా పరీక్షిస్తున్నారేటి?
గారి తల్లి, నువ్వు చాలా అమాయకంగా కనపడే తెలివిగల దానివమ్మా. అందుకే నిజాలు చెప్పకూడదు అనుకుంటావు, కానీ అవే బయటపడుతూ ఉంటాయి. నిజాలేటి నానమ్మా? నేను నిజంగానే శంకరనారాయణ గారి పేరెట్టుకుందాం అనుకున్నాను. లత అడిగితే అందుకే అలా చెప్పాను. సరే అక్క, అలాగే పెడదాం. నాకు బిడ్డలు పుట్టినా మా నాన్నగారి పేరే పెడదాం. నీకు బిడ్డలు పుట్టినా నాన్నగారి పేరే పెట్టు. భగవంతుడా, తొందరపడిపోతున్నాను. నా చెల్లి ముందరే బయటపడిపోతున్నాను. అలాగానే జరిగితే కాంతమ్మత్తకిచ్చిన మాట తప్పిందన్నవుతాను. జాగ్రత్తగా ఉండాలి. అల్లుడు మీద ఎట్టిన ఒట్టుకి కట్టుబడి ఉండాలి. నిజానికి అబద్ధానికి మధ్య నలిగిపోతున్నాను. చిట్టమ్మా, ఈరోజు కాకపోతే రేపైనా నీ నోటితో నిజం చెప్పిస్తాను. నేనే నీ అన్న కూతుర్ని బాబాయ్ అని నీతోని ఒప్పిస్తాను. నాన్నోయ్, మనం కొట్టిన దెబ్బకి చిట్టమ్మకి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. మరి మీ అయ్యా మజాక. అయినా నేను ఏటడిగానే? చుట్టూ మా పాడుగేదలు అడిగానా? స్వీట్ షాపులు అడిగానా? ఏదో కాంతమ్మ పేరు మీద ఉన్న ఓ 50 కోట్ల ఆస్తి అడిగాను. అది ఇవ్వడానికే ఏడుస్తారంటే? నిజమేనా అన్నా? నువ్వు అడిగిన ఆస్తి ఇచ్చుంటే నీలాంబరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండేది. కానీ ఇప్పుడేటైంది? ఎమ్మెల్యే సీటుకి రెక్కలొచ్చి ఎగిరిపోయింది. మరి ఈ పోతురాజుగాడి దెబ్బ కోల్కొండ అబ్బా. ఇప్పుడు దాకా జరిగింది ఒక లెక్క, ఇక ముందు జరగబోయేది ఇంకో లెక్క. ఏడ్చైపోతున్నావు నాన్నా? కాంతమ్మ ఏ మనవాళ్ల కోసమైతే వీలునామా రాస్తుందో అదే మనవాళ్ళని పుట్టకుండా చేస్తాను. ఏంటన్నా నువ్వనేది? కొంపదీసి నీలాంబరి కొడుకుని చంపేస్తున్నావా ఏంటి? చచ్చా, ఆని చంపడం ఎంతసేపే. మనం ఇప్పుడు కన్నేయాల్సింది నీలాంబరి కొడుకు మీద కాదు, మరి చిట్టమ్మ కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద. అంటే చిట్టమ్మ కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపేస్తావా ఏంటి? అవునే, చిట్టమ్మ కడుపులో పెరుగుతున్న బిడ్డ చచ్చాడే అనుకో, కాంతమ్మ శోక సముద్రంలో మునిగిపోతే మళ్ళీ చిట్టమ్మ నెల తప్పే వరకు ఆస్తి ఎవడి పేరు మీద రాయాలో అర్థం కాక ఆగిపోద్ది. నీ వెర్రితనం కాని, చిట్టమ్మ కడుపులో పెరుగుతున్న బిడ్డ చచ్చిపోతే కాంతమ్మ కొన్ని రోజులు ఏడ్చే మాట నిజమే. కానీ ఆస్తి రాకుండా ఎలా ఆగుతుంది? అది ఆగకపోయినా మనమే ఆపి తీరుతాం. ముందు జరగాల్సిన కార్యక్రమం చూద్దాం. వద్దు నాన్న, నా మాట విను. పొరపాటును దొరికామంటే కాంతమ్మ మనిద్దరినీ చెప్పించు కొట్టేస్తది, లేదంటే చంపేస్తది. ఒసే భయపడకే పిరిగుడ్డు, ఓ పాలడు చూడు. ఇదెవరు? మనకంటే దరిద్రపు దానిలాగుంది. అవునే, ఈ దరిద్ర పనులు చేయాలంటే ఇంకో దరిద్రపుదే కావాలి. నమస్కారం పోతురా. నమస్కారం నమస్కారం. చూసావని మనలాంటి ఎదవలకు కూడా నమస్కారం పెట్టిందంటే ఇది ఎంత దరిద్రపుదో నువ్వే ఆలోచించుకో. అర్థమవుతుంది. ఇంతకీ దీన్నెందుకు పిలిపించావు? చెప్తాను. ఎల్లమ్మా, అమ్మమ్మమ్మ, నేను ఎల్లమ్మ అల్లా, నీ పేరు పెట్టి ఎల్లమ్మ అని పిలిచాను. ఓహో, ఎల్లమ్మ అన్నారా? చెప్పండి బాబు, నేనేటి చేయాలా? మిఠాయి కొట్టు చిట్టెమ్మ తెలుసుగా? నాకేటి బాబు, కాకినాడ మొత్తం తెలుసు. ఆ చిట్టెమ్మకిప్పుడు 7వ నెల. నువ్వు ఏడు చేస్తావంటే అయ్య బాబోయ్, 7వ నెల కడుపు పోవడం అంటే బిడ్డకే కాదు, తల్లికి కూడా ప్రమాదమే. అందుకే కదా నిన్ను పిలిపించింది. నువ్వు ఇలాంటి పనుల్లో ఆరితేరిపోయావని కాకినాడ మొత్తం కోళ్ళఫారమై కూస్తుంది. అది నిజమే, కాని చూత్తా చూత్తా 7 నెలల గర్భవతిని నేనేమి చెయ్యలేను బాబు, నన్ను క్షమించండి. ఏంటన్నా ఇది? ఏదో పొడి చేస్తుంది ఆరేస్తుంది అన్నావు, ఆవిడేమో దడుచుకుంటుంది. చెప్తాను. ఇదిగో ఎల్లమ్మా, నేను చెప్పింది చేస్తే నువ్వు ఊహించినంత డబ్బిస్తా. ఊహించినంత డబ్బా? ఎంత కావాలో చెప్పు. ఓ 10,000 అడుగుదాం, ఇస్తాడో లేదో చూద్దాం. ఓ 10 కావాలి. చూసావనే, డబ్బు అనగానే 10 లక్షలు అడుగుతుంది. 10 అంటే కష్టం, ఓ 5 ఇస్తాను. ఇందాకనే కదా ఎంత అడిగినా ఇస్తానన్నారు. 8 అన్నా లేకపోతే కష్టం. 8 ఏటంటే వచ్చిందమ్మని?
కోట్ల రూపాయలు వస్తుంటే ముష్టి 8 ఎంత? సరే ఇద్దాంలే నాన్న. అలాగే నువ్వు అడిగినట్టుగా ముందు సగం అడ్వాన్స్ ఇస్తాం, పని పూర్తయ్యాక మిగతాది ఇస్తాం. అలాగే బాబు, ముందొక 4,000 ఇవ్వండి, తర్వాత 4,000 ఇవ్వండి. 4,000 అంటే నువ్వు అడిగింది 8,000 బాబు. నిజమేలే, ఈ దరిద్ర మొహానికి లక్షల రూపాయలంటే గుండెకి సచ్చుద్ది. ఇదిగో ఎల్లమ్మా, తలతల్లాడే నోట్లు 4,000 తీసుకో. ఇక చూసుకోండి బాబు, చెలరేగిపోతాను. ఇదిగో లోపల 2 కరుడు కట్టిన ఆడలేడీస్ ఉన్నారు. వాళ్ళకు నీ మీద ఏమాత్రం అనుమానం వచ్చినా కడుపులో ఉన్న బిడ్డని నువ్వు చంపడం కాదు, ఆ కడుపుతో ఉన్న చిట్టమ్మే నిన్ను చంపేస్తుంది. ఆ చిట్టమ్మ సంగతి నాకు తెలుసు బాబు, నాకు ఒకేయండి, నేను చూసుకుంటాను. నాన్న, ఇది అనుమానం రాకుండా పని ముగిస్తుందిగా. తేడా వస్తే ఆ చిట్టమ్మ కాంతమ్మ చేతిలో అదే చస్తుంది. మనకెందుకు ఆ గొడవ? పని పూర్తవడం కావాలి. పద పద. బాబుగారు, ఏం కావాలన్నా మొహమాట పడకుండా కడుపు నిండా అడిగి మరీ వడ్డించుకుని తినండి. కోకిలమ్మ గారు, మీరేం చెప్తున్నారో అర్థం కావట్లేదండి. కాకపోతే మీరు పెట్టింది మాత్రం కడుపు నిండా తింటామండి. చిటి, మొత్తానికి నీ సీమంతం అనుకున్న దానికంటే చాలా ఘనంగా జరిగింది కదా? అవును బావా, ఇటు పుట్టింటి వాళ్ళు, అటు అత్తింటి వాళ్ళు, ఇటు పెంచినింటి వాళ్ళు అందరూ కలిసి జరిపించారు కదా, అందుకే ఇంత ఆనందంగా ఉంది. ఏయ్ కాంతమ్మ, ఎవరే నువ్వు? మర్యాద లేకుండా కాంతమ్మ అని ఏకవచనంతో పిలుస్తున్నావు. ఎవరు నువ్వు? ఏమి చింతమణి, మన ఎల్లమ్మ వచ్చేసింది. కాంతమ్మతో గొడవపడే వంకతో చిట్టెమ్మను తోసేపోతుంది. దాంతో దాని కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపబోతుంది. అవునా? ఆ దృశ్యం చూడాలని 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నాను నేను. చిట్టమ్మా, నువ్వు కూర్చో, నువ్వు కదలకు. అది కాదు బావా, అసలు ఎవరితది? మన ఇంట్లోకి దౌర్జన్యంగా వచ్చింది కాకుండా కాంతమ్మ అని అత్తని పేరెట్టి పిలుతుందా? చూసావా, అత్తని ఏకవచనంతో పిలిచేసరికి చిట్టెమ్మలో చలనం మొదలైంది. ఏయ్ పైకి లేచి మరీ శివంగిలాగా నిలబడింది చూడు. చిటి, నువ్వు ఇక్కడే ఉండు, కూర్చో. లేదు బావా, లేదు బావా, నా మాట విను. చిటి, చిటి. ఏంటే, కత్తి తీయగానే కాళ్ళు చేతులు వణికిపోయి నీ కాళ్ళ మీద పడిపోతాను అనుకున్నావా? ఈ ఉల్లిపాయలు కోసుకునే కత్తులు నా చిన్నప్పుడే చూశాను. అసలు ఎవత్తివే నువ్వు? ఎందుకొచ్చావు? ఏయ్, ఇంకా సేపట్లో చావబోతున్నావే, నీకు వివరాలు ఎందుకే? నిన్ను
తెలీదు, ఎందుకొచ్చావో తెలీదు, మా కాంతమ్మత్త మీద ఎందుకు దాడి చేస్తున్నావో కూడా తెలీదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, మా కాంతమ్మత్త ఒంటి మీద నువ్వు చెయ్యి ఎత్తే ప్రాణాలతో బయటికెళ్ళలేవు. ఏయ్, అసలు ఎవరివే నువ్వు? నన్ను చంపడానికి వచ్చావా? నన్ను చంపడానికి వచ్చిన ఉద్దేశంతో ఇంకెవరినైనా చంపడానికి వచ్చావా? చెప్పు చెప్పు. చూస్తారండి, రండి, దీనికి బుద్ధి చెప్పండి. చిట్టి, చిట్టమ్మా, అయ్యో చిట్టమ్మా, పాపం చిట్టమ్మా, చిట్టమ్మా అంతగా అరుస్తుందంటే పాపం కడుపులో ఉన్న బిడ్డ ఉన్నాడో చచ్చాడో. చిట్టి, చిట్టి, చిట్టమ్మ కడుపులో బిడ్డ చచ్చిపోయింది. చిట్టమ్మ కడుపులో బిడ్డ చచ్చిపోయింది. చచ్చిపోయింది, బిడ్డ చచ్చిపోయింది. అక్కడేం అవలా, పట్టపగలో కళ్ళగనకు ఓ పాలాడు చూడు. ఎందుకు కొట్టకండమ్మా. నీ అబ్బా, నిన్ను కొట్టడం కాదే, చంపేయాలి, ముక్కలు ముక్కలుగా నరికేయాలి. ఎవరు నువ్వు? చెప్పు. నిన్ను మాస్క్ తీవే. ఎలమ్మా, నువ్వు నన్ను చంపాలనుకున్నావా? నేను నీకేం ద్రోహం చేశానే? నా కోడల మీదకి ఎందుకెళ్ళావే? నా గురించి తెలిసే నన్ను చంపడానికి, నా వారసుల్ని చంపడానికి వచ్చావా? నిన్ను వదిలిపెట్టనే, చంపేస్తాను, నిన్ను చంపేస్తాను. వద్దా, దాన్ని కొట్టి నీ చేతులు నువ్వు మళ్ళా చేసుకోవద్దు. దీన్ని పోలీసులకు అప్పగిస్తే వాళ్ళే తాట తీస్తారు. పోలీసులకెందుకు చిట్టమ్మా? ఇది నీ కడుపులోని బిడ్డని చంపడానికి చూసిందంటే దీని మనసులో ఏదో దురుద్దేశం ఉంది. అందుకే ఇంతకి తెగించింది. ఈ రోజు వదిలేసినా రేపైనా నీ కడుపులో పెరుగుతున్న నా వారసుణ్ణి చంపాలని చూస్తుంది. దీన్ని బతకనివ్వను, దీన్ని చంపేస్తాను. నేను జైలుకైనా వెళ్తాను, దీన్ని మాత్రం నేను చంపేస్తాను, చంపేస్తాను, చంపేస్తాను. వద్దమ్మా, వద్దమ్మా, నీకు దండం పెడతానమ్మా. నాకే పాపం తెలీదమ్మా, నాకే పాపం తెలీదు. మరి చెప్పు, ఎవరు నిన్ను చంపమన్నారు? నా వారసుల్ని ఎవరు చంపమన్నారు? చెప్పు. వద్దమ్మా, నేను నిజం చెప్తానమ్మా. అదిగో అక్కడ నిలబడి ఉన్నారే పోతురాజు, చింతామణి, వాళ్ళే చిట్టమ్మ కడుపులో ఉన్న బిడ్డను చంపమన్నారమ్మా. అంతకు మించి నాకే పాపం తెలీదమ్మా. చూసావాత్త, దీనంతటికీ కారణం అదిగో ఆ దుర్మార్గులేనంట. అప్పటికి మేము చెప్తూనే ఉన్నాం వాళ్ళని నమ్మొద్దు నమ్మొద్దు అని. చిన్నవమ్మ మాట